సార్ హలో. గజ్బోలి పిఎస్ చెప్పండి సార్ అది ఒక అమ్మాయి నా లైఫ్ స్పాయిల్ చేసింది సార్. మంచిదే కదరా. సార్ ఓకే, పేరేంటి? ఓ నా పేరు జయదీప్ సార్. లేడీస్ కాల్ మీ జై. నీది కాదురా, ఉల్ఫా. ఓహో అదా. తన పేరు రుతిక సార్. షీ హాస్ వెరీ బ్యూటిఫుల్ ఐస్. సార్ నా పెళ్ళాం సార్, మై వైఫ్ సార్. వైఫ్ ఏంటి, ఏమైందిరా? సార్ మై వైఫ్ సార్, న్యూలీ మ్యారీడ్ సార్. చెర్రీ సార్. చెర్రీ ఏంట్రా? ఫుల్ నేమ్? చరిత సార్. అంతటి చక్కటి మొహం పెట్టుకొని ఏం తింపింది సార్. గుండెల్లో గుణపం. పోలీస్ స్టేషన్? అలా అప్పుడే మబ్బుల్లో దడ్ 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 దడ్. తర్వాత వర్షం. ఎవడ్రా నువ్వు? సారీ సార్, అంబియన్స్ కోసం చెప్పాను సార్. సరే కానీ బేసిక్గా ఒక అమ్మాయి సార్. ఆ అమ్మాయి వల్ల నన్ను నా ఫ్లాట్ నుంచే గెంటేశారు సార్. ఇదేంట్రా, ఎప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ ప్రాబ్లం అది ఇది అంటారు. అసలు ఏంటిది కొత్తగా? ఎవరో అమ్మాయి? ఏం చేస్తాను సార్, కాలం బాగా వేసింది. కాటు దెబ్బ. ఆమె పేరేందో చెప్పు ఫస్ట్. తేజస్విని. యాక్చువల్లీ అసలు పేరు కూడా ఏదో చెప్పింది సార్, కానీ అప్పటికే నేను స్పృహ కోల్పోయా. వాట్ 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 వాట్? సార్ చెప్పు క్రేజీ. స్కామ్ చేసిన అమ్మాయిల బ్యాచ్ దొరికిందా? సార్ ఆ స్కామ్ చేసింది ఒక బ్యాచ్ కాదు సార్, మరి ఒక అమ్మాయి. వాట్? పేరేంటి? అదే సార్ అర్థం కావట్లేదు. ఒక చోట చరిత, ఇంకో చోట తేజస్విని, ఇంకో చోట షకీల అంట. అలా చాలా పేర్లు ఉన్నాయి సార్. ఓ మై గాడ్. లాస్ట్గా యూజ్ చేసిన పేరు లేదు సార్, బట్ తన లాస్ట్ వర్క్డ్ ఆఫీస్ లొకేషన్ తెలిసింది. ఇంకెందుకు డిలే, లెట్స్ గో. బాగుంది. దొరికాక రమ్మంటారా సార్? ఒరే వర్క్ ఫస్ట్. ఇదేనా తన ఆఫీస్? ఎస్ సార్, ఇదే రిఫ్ట్ అని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్. ఫిలిం ఇన్స్టిట్యూటా? అదే సార్, యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అని సినిమాకి సంబంధించినవి నేర్పిస్తుంటారు. తనేం చేస్తుంది ఇక్కడ? కౌన్సిలర్ అంట సార్. కౌన్సిలరా? ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్. నేను మాట్లాడాకే మాట్లాడు. గాట్ ఇట్? ఓకే సార్. గాట్ ఇట్ సార్. మనం పోలీసుల మంది తెలియకూడదనే మా ఫీల్ వచ్చాం. ఓకే సార్. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఓకే సరే సార్, మరి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమని అడగాలి సార్? సినిమా తీస్తున్నాం, కాస్టింగ్ కోసం వచ్చామని చెప్పు. వావ్, ఫిలిం ఇన్స్టిట్యూట్, కాస్టింగ్, పర్ఫెక్ట్ ఐడియా సార్. చెప్పండి. ఇక్కడ ఏయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంటుంది? పోలీసా మీరు? కాదండి, ప్రేమ కోసం అనే ఒక లవ్ స్టోరీ తీస్తున్నాం. అవునా? మావాడు కో డైరెక్టర్ తన్ని మెట్రోలో చూసాడంట. మెట్రో తన్ని మెట్రోలో చూసాడంట. సో తను ఇక్కడే వర్క్ చేస్తుందని తెలిసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. తెలియదు, పైన అడగండి, 4th ఫ్లోర్లో. ఏయ్ సరే, మేము అడిగినట్టు వర్క్ చెప్పకు. చెప్పావో బొక్కలతో చేస్తా. సార్ ఇంకేమన్నా కావాలా? చెప్పారా? చెప్పేయి. మనం పోలీసులమని చెప్పి మఫ్టీలో కూడా వచ్చామని చెప్పేసి. క్రేజీ సార్, క్రేజీ. బా, ఈయనొకడు ఎప్పుడు తంతూనే ఉంటాడు. సార్ 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 లిఫ్ట్ వద్దు సార్, స్టెప్స్ మీద వెళ్దాం. డౌట్ రాదు అండ్ క్రేజీ ఉంటుంది. అలా కాదు సార్, లిఫ్ట్ వెళ్తే సౌండ్ వస్తుంది. అమ్మాయి అలా టైప్ పర్రలోకి వెళ్తే మీరు ఎలాగూ చేయలేరు. మళ్ళీ నేను వెంటపడి కింద పడి మీరు నన్ను తన్ని ఎందుకు సార్? ఓకే, లెట్స్ గో. సార్ ఇదేంటి సార్ లిఫ్ట్? మోకాలు నొప్పులు. ఎక్స్పెక్ట్ చేసా. ఏంటి? ఏం లేదు సార్, ఇట్స్ క్రేజీ. ఇంకోసారి క్రేజీ అన్నావంటే నూకుతా. నూకేయండి సార్, నూకేయండి. ఎలాగ అంటూనే ఉంటాను, ఎదవాలవాటు. నూకేయండి. సార్ బాబు, ఈ అమ్మాయి ఈ ఫోటోలో మనం చూసావా? సిట్ సార్, వాట్ తెలుసు సార్. అరే బట్టే, క్రేజీ. నువ్వు అడిగే విధానానికి పారిపోతున్నాడు సార్. అరే మనం పోలీస్ వాళ్ళం కాదని చెప్పానా, సినిమా వాళ్ళం. మళ్ళా ఏ హాయ్ అంటావు?
సారీ సార్, అలవాటు. ఇంకోసారి అనను. క్రేజీ సార్. అమ్మా చెప్పండి. తిని తెలుసా? చెప్పు. తెలుసు కదా, తెలుసు కదా. తెలుసు సార్, రుక్మిణి. ఎక్కడ ఈరోజు వచ్చిందా? వచ్చినట్టు లేదండి, 2 days నుంచి రావట్లేదు. చెప్పు. నువ్వు దాన్ని అకంప్లీషే కదా. ఎంత కొట్టేశారు? 14 మంది అబ్బాయిలా? అవ్వా, సిగ్గులేదు. క్రేజీ సార్. ఎనీ డీటెయిల్స్ ఓనర్? రండి సార్. సార్, తను 2 weeks బ్యాకే జాయిన్ అయింది సార్. స్ట్రేంజ్ థింగ్, తను ప్రతి అబ్బాయితో ఉన్నది కూడా 2 weeksే. ప్రతి అబ్బాయా? ఎస్, షీఈ్ ఏ క్రిమినల్. ఆల్మోస్ట్ 14 మంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంది. ద థింగ్ ఈజ్ దట్ షీ హ్యాడ్ ఎ డిఫరెంట్ నేమ్ ఎవ్రీ టైమ్. రుతిక, చరిత, తేజస్విని, ప్రజ్ఞ, ఇంకా ఎన్నో. అర్థం కాని విషయం ఏంటంటే తను ఒక్కతే చేస్తుందా లేదా తనకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా అనే విషయం ఇంకా అర్థం కాలేదు. లాస్ట్గా మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తుందని తెలిసింది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా తీసుకున్నారా అతన్ని? సార్ చేశాం సార్, అన్నీ కరెక్ట్గానే ఉండే, అందుకే. ఆమెకు పెళ్ళైందని చెప్పిందా? ఎస్ సార్, అడగకుండానే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపించింది. అప్పుడు డౌట్ రాలేదా మీకు? లేదు సార్. ఐఎమ్ బ్యాక్ సార్. క్రేజీ, తన దగ్గర రుక్మిణి. సార్ ఓకే సార్. చెప్పండి. తను నాకు అడ్రస్ చెప్పింది సార్. ఆ అడ్రస్ ఈ ఫైల్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. వాట్? టెల్ ద అడ్రస్, టెల్ ద అడ్రస్. అంతే సార్. ఎస్. అరే క్రేజీ, అడ్రస్ దొరికేసింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్. పదరా క్రేజీ, వెళ్దాం. అసలు అంతమందిని వెళ్ళారా? షీ డెఫినెట్లీ హ్యాస్ ఎ సపోర్ట్. అసలు వాట్స్ హర్ మోటివ్? షీస్ క్రేజీ సార్. నాకు కూడా ఒకసారి కలవాలనే ఉంది. నీకు అందరినీ కలవాలని ఉంటుందిరా. సార్, ఒక డౌట్ సార్. ఏంటి? పైన ఒక క్యాబిన్ క్లోజ్ ఉంది. అయితే ఆ పిల్ల అందులోనే ఉంటే, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే నాకేదో డౌట్గా ఉంది సార్. ఇప్పుడు చెప్తావేంట్రా క్రేజీ? సార్. ఏంటి చీకటిగా ఉంది? సార్, కింద అమ్మాయి చెప్పింది 4th floor అనుకుంటా సార్. 4th floor? కానీ మనం ఎందుకు 5th floorకి వచ్చాం? అంటే సార్, ఇదేదో పెద్ద బ్యాచే ఉంది సార్. వెయిట్, జస్ట్ లెట్ మీ థింక్. సార్,